ఎస్ చేస్తాం. రైట్. మాతోటి గాది వెంకటేశ్వర గారు ఉన్నారు, గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు. వెంకటేశ్వర గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. సో మొత్తానికి శ్వేతపత్రం విడుదల చేశారు. మరి ఆ శ్వేతపత్రానికి సంబంధించి ఇప్పుడు జరిగినవి కూడా ఆ శ్వేతపత్రంలో ఉంటే బాగుండేదేమోనని అందరి అభిప్రాయం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి జరిగినటువంటి హత్యలు, అఫ్కోర్స్ అవి వ్యక్తిగత కక్షల, రాజకీయ హత్యల అనేది పక్కన పెడితే జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని కూడా నోట్ చేసినట్టయితే బాగుండేది. గత 5 ఏళ్ళు సంబంధించి పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని కేసులు పెట్టారు, చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని కేసులు పెట్టారు, అదేవిధంగా హోంమంత్రి అనిత గారు అప్పట్లో ఆవిడ మీద ఎన్ని కేసులు పెట్టారు, వీటితో పాటు ఈ 40 రోజుల్లో జరిగినటువంటివి కూడా బయట పెడితే బాగుండేది. బ్రహ్మణుడు గారు మీకు, అలానే సోదరుడు శ్రీనివాస్ రెడ్డి గారికి, రఫీ గారికి నమస్కారం. ముందుగా శ్రీనివాస్ రెడ్డి గారు చేయడానికి ఇప్పుడు మాకు పెద్ద ఏమంటాం దాన్ని ఉత్సాహంగా లే, ఎందుకంటే వాస్తవాలను ఒప్పుకుని వాస్తవంగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక పరిస్థితులను వాస్తవంగానే మాట్లాడుకుందాం మనం కూడా. ఇప్పుడు శ్వేతపత్రం మేము రిలీజ్ చేసింది గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలు, దుశ్చర్యల గురించి శ్వేతపత్రం. అది క్లియర్ గా గతంలో చేసినటువంటిది, అప్ టు డేట్ కాదు కదా. మేము కూడా చెప్తాం క్లియర్ గా. మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అన్నారు, మీరు కూడా వింటారు ఇవాళ అసెంబ్లీలో, నేను తప్పు చేసినా గానీ శిక్ష పడాల్సిందే, యాక్షన్ తీసుకోవాలన్నారు. ఇది అంటారు కదా, చట్టం ముందు ఎవరు యశస్వి గారు అని జనరల్ గా డైలాగులు చెప్తుంటాం. డైలాగులు కాదు, నేను చేసినా గానీ నా మీద వచ్చినా గానీ ఖచ్చితంగా శిక్ష ఉండాల్సిందే అన్నట్టుగా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. అందుకని ఖచ్చితంగా మా పరిపాలన గురించి కూడా మేము అది సంవత్సరానికి ఒకసారా లేదా నార్మల్కి ఒకసారా ఏంటనేది ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచుతారు నేను అనుకుంటున్నాం. ఎందుకంటే కేబినెట్ లో నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు అనుకోండి. మేము అనుకునేది ఏంటంటే ఖచ్చితంగా మా పరిపాలన యొక్క శ్వేతపత్రాన్ని కూడా ప్రజల ముందుకి ఖచ్చితంగా పెడతారు, పెట్టకుండా ఉండం. పూర్తిగా ఇదేంటంటే గతంలో చేసిందే కాబట్టి ఈ 40 రోజుల దాంట్లో మేము పెట్టలేదు. ఒకటి మీరు అడిగిన క్వశ్చన్ దాంట్లో ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ వాళ్ళు చెప్పాలి కదా, మేము అన్నాము 36 అనేసాము, 4 అనేది వాళ్ళు చెప్పాలి కదా అంటారు. చూద్దాం, ఖచ్చితంగా చెప్తాను, చెప్పండి ఉండం కదా. జరిగినవి తెలియకపోయి మీరు మాట్లాడారా 36 అని? మీకు తెలుసు ఎన్ని జరిగినాయి, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని అట్రాసిటీస్ జరిగినాయి ఈ రాష్ట్రంలో. జరిగిన వాటిలో మీ వాళ్ళు 500, కూటమి సభ్యులు 500. కూటమి సభ్యులు అంటే మరీ ముఖ్యంగా తెలుగుదేశమేనండి. మా మీదకి ఎక్కడ అంతగా జరిగినట్టు అనిపించలేదు, కానీ తెలుగుదేశం వాళ్ళ మీద ఎన్నిసార్లు దాడులు జరిగినాయి, ఆ దాడుల్లో మీ వాళ్ళు 500, వీళ్ళు 500 అనేవి కూడా ఉన్నాయి. అన్ని బయటకు వస్తాయి కదా, ఏం పోవు కదా. ఇవాళ ముఖ్యంగా ఏంటంటే మీరు గతంలో ఏ రకంగా వ్యవస్థను నిర్వీర్యం చేశారు అది మాట్లాడుకోవాల్సింది. ఇప్పుడు మనం నేను ఎప్పుడు పదే ఇదే మాట్లాడతా. అసలు వ్యవస్థలన్నింటినీ గత కొంతకాలంగా నాశనం అయిపోయి ఈ రాజకీయాల్లో. అందుకనే జనసేన పార్టీ ప్రస్థానం కానీ, జనసేన పార్టీ స్థాపించడం కానీ మా నాయకుడు మాట్లాడే మొట్టమొదటి మాట రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావాలి, ఒక మార్పు రాజకీయాలు చేయాలనే మాట మేము మాట్లాడతాం. మార్పు అనేది ఎందుకు మాట్లాడతామంటే నాశనం అయిపోయినాయి వ్యవస్థలన్నీ కూడా. ఆ నాశనం అయిపోయినట్టు రెస్పాన్సిబిలిటీ తీసుకురావాలి. ఇవాళ పోలీస్ వ్యవస్థ మనం మాట్లాడుకున్నది అదే కదా, ఇవాళ లా అండ్ ఆర్డర్ గురించి. పోలీస్ వ్యవస్థని ఎక్కడైనా కానీ వీళ్ళు నిన్న అసెంబ్లీకి వచ్చేటప్పుడు ఆయన ఎవరో సిఐ గారు ఆపాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు పెట్టి మరి ఎప్పుడు ఇట్టాగా ఉండదు, నీ నెత్తి మీద ఉన్న 3 సింహాలు దేనికి ప్రతీక అని చెప్తున్నాడే. దాని గురించి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజైనా ఒక్కరోజు ఆలోచించాడా? ఒక్కరోజు ఆ 3 సింహాల గురించి ఆలోచించినడితే ఇవాళ రాష్ట్రం ఇట్లా అయ్యేది కాదు కదా, ఈ మద్రస ఉండవు కదా, ఇవాళ దాని గురించి మనం చర్చ పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు కదా. అని నువ్వు చేసినప్పుడేమన్నా ఆ 3 సింహాలు ఏంటో తెలీదు. నీకు తెలిసినంతసేపు మీ వాళ్ళు మాట్లాడే సింగిల్ సింహం వస్తా చెప్తే ఆ 3 సింహాల గురించి తెలియదు పాపకి. ఇవాళ అకస్మాత్తుగా గుర్తొచ్చింది. అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు ఇంతకుముందు మీరు చేసిన పని అదే కదా, అంటే మీరు చేసినంటే గవర్నమెంట్ చేసే పని అది. అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు అసెంబ్లీకి ఎమ్మెల్యేగానే పోవాలి, అక్కడికి లోపల గొడవ చేయడానికో ఏదో ప్రదర్శన చేయడానికి కాదు వెళ్ళాల్సింది. దేవుడు నోరిచ్చాడు కదా మనకి. రాజ్యాంగంలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి విద్యార్హత అయితే పూర్తిగా పెట్టలేదు, కానీ నోరున్న వాళ్ళే వెళ్ళాలి. అంతవరకు ఉందనుకుంటా నాకు తెలిసి. అక్కడికి వెళ్ళి మాట్లాడచ్చు మనం. రికార్డులు చూపించాల్సిన అంటే గతంలో వాళ్ళు చూపించలేదు అంటారు, దాన్ని కూడా నేను చెప్పడతాను. ప్రజాస్వామ్యం అనేది ఎవరికైనా ప్రజాస్వామ్యంగా ఉండాలి. మనం మాట్లాడేది ఉంది కదా, అసెంబ్లీ పెట్టేది, అసెంబ్లీ సెషన్ జరిగేది దానికి మాట్లాడతానికే కదా.
అవును. ప్రతి ఎమ్మెల్యే కూడా మన 175 సీట్లు ఉన్నాయి. 175 సీట్లలో కూడా ఎవరు నియోజకవర్గం గురించి వాళ్ళ ఎమ్మెల్యే అక్కడ ప్రశ్నం చేసి అక్కడి నుంచి ఏదైనా పెట్టుబడిని తీసుకొచ్చి ఆ నియోజకవర్గం బాగు చేసుకుంటే జరిగేది. అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు? కానీ ఆపారు, వీళ్ళు ఏదో పట్టుకెళ్తున్నారు, ఆపారు. ఆపిన ఆయన ఏ రకంగా సంబోధించాడు ఆయన? ఇవాళ గుర్తొచ్చింది అలాంటి ఆర్డర్ గురించి, 3 సింహాల గురించి, పోలీసుల పేర్లు, ఇవన్నీ. ఇక్కడ ఖచ్చితంగా తన పని చట్టం తన పని తాను చేస్తుంది. అక్కడ ఆపలేదు మేమేమి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు మీరు ఆపేసాడు అని చెప్పామా? లేదా? ప్రతిపక్ష హోదా లేనప్పటికీ కూడా ఆయన కారు అసెంబ్లీ గేట్ దాకా రావడానికి పర్మిషన్ ఇచ్చామండి. అసలు ఈయన మమ్మల్ని బయట రావడానికి పర్మిషన్ ఇచ్చారు వీళ్ళు. మేము బయట రావడానికి పర్మిషన్ ఇచ్చారా గత 5 సంవత్సరాలు వీళ్ళు? ఇవాళ మేము ఎంత గౌరవిస్తున్నాం అనేది ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. నెల్లూరు పోతామంటే పర్మిషన్ ఇచ్చాం. నువ్వు వినుకొండ యుద్ధం చేయడానికి వెళ్తున్నావు కానీ పర్మిషన్ ఇచ్చావు. నువ్వు గొడవ చేయడానికి వెళ్తావని తెలుసు కూడా నువ్వు వినుకొండ వెళ్ళి గొడవలు సృష్టించాలనే ప్రయత్నంతో వెళ్తున్నావు అనే విషయం తెలిసినప్పటికీ కూడా మేము ప్రజాస్వామ్యం మీద మాకున్న నమ్మకంతో గతంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు కాబట్టి ఆ తరహాగా మేము ఆలోచించాం. ప్రజాస్వామ్యంగా ఆలోచించి పర్మిషన్ ఇచ్చాం. ఇవన్నీ మర్చిపోయి నువ్వు ఇవాళ నీకు నిజంగా రాష్ట్రం మీద ప్రేమ కానీ మనుషుల మీద ప్రేమ కానీ ఉంటే 4 రోజులు ఆగిపో. నువ్వు ఢిల్లీ ఎవరు వస్తున్నారు? 4 రోజులు వెళ్ళా 4 రోజుల తర్వాత వెళ్ళి పెట్టుకో. అంటే ఎందుకు వెళ్ళారంటారు ఢిల్లీ? అంటే అసెంబ్లీ సమావేశాలకి హాజరు కాకూడదని వెళ్ళారంటారా? పార్లమెంట్ సెషన్స్ ఏమి 2 రోజులు అయిపోవట్లేదు కదా అక్కడ. పార్లమెంట్ సెషన్స్ ఇంకా జరుగుతాయి. నీ దగ్గరికి వస్తారని నువ్వు ఎవరి చేత బేరాలు మాట్లాడుకున్నావో ఆ నాయకులందరూ వస్తారు ఖచ్చితంగా. ఇక్కడ ఉంది 3 రోజులు 4 రోజులు కదా మనం పెట్టింది. ఈ 2 రోజులు ఉండొచ్చు కదా, నువ్వు ఉండి మాట్లాడచ్చు కదా. నువ్వు మరి నిజంగా జరిగింది అంటే మాట్లాడివ్వట్లేదు, వారి గొంతు నొక్కేస్తామన్నారు, మాట్లాడివ్వట్లేదు అంటున్నారు. చూడండి ఎప్పుడండి జరిగింది ఇదే కదండి. ఫస్ట్ ఇదే కదండి. ఆ రోజు ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయన ఎమ్మెల్యేలు గెలిచినట్టు ఆయనతో పాటు చేసిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేసేదాకా కూడా ఉండకుండా వెళ్ళిపోయాడు కదా అసెంబ్లీ నుంచి. హేళన చేస్తా ఉన్నారు కదా వెంకటేశ్వర గారు, హేళన చేస్తా ఉన్నారు కదా వారిని అసెంబ్లీలో. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు వెనక నుంచి 2 ఎమ్మెల్యేలు నవ్వుతా ఉన్నారు. ఆ విజువల్స్ ఇప్పుడు కూడా కనిపిస్తా ఉంటాయి ఆయన చూసి. చాలా తప్పండి, చాలా తప్పది. అది ఏదంటారు సామెత, ఇక్కడ అవసరం ఎవడు నవ్వినా కానీ మనం చూసే నవ్వాడు అనుకుంటామో, లేదా రోడ్డు అంట పోయాడు అని అనుకుంటే నవ్వే అనుకుంటా అంటే దానికి ఆ మానసికతానికి ఎవరు ఏం చేయలేం. ఆ మానసిక ప్రాబ్లంకి ఎవరు ఏం చేయలేమంటది. చాలా హుందాగా గౌరవంగా కూటమి సభ్యులందరూ కూడా ఆ రోజు ఆయన ప్రమాణ స్వీకారానికి ఆయన అడిగిన విధంగానే ఇచ్చారు, ప్రమాణ స్వీకారం చేపించారు, అన్ని జరిగింది. ఇవాళ నిన్న నువ్వు గొడవ చేయడానికి వెళ్ళావు, గొడవ చేసావు, వచ్చేసావు. ఇవాళ నువ్వు నిజంగా రాష్ట్రంలో నీ 40 రోజుల్లో విపరీతంగా గొడవలు జరిగినాయి, మీ కార్యకర్తలు కొడుతున్నారు. రాష్ట్రం మీద ఇవాళ పేపర్ నిండా వచ్చింది కదా, మేధం జరుగుతున్న ఆంధ్ర రాష్ట్రంలో అన్నవాడివి. నీ అవకాశం కదా ఇది. ఇవాళ అసెంబ్లీ అంటే నీకు అవకాశం కదా, రాష్ట్ర ప్రజలందరికీ నీ గొంతును వినిపించడానికి, జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఒక అవకాశం కదా. ఎందుకు వినియోగించుకోలేకపోయావు? అక్కడికి వెళ్ళి అక్కడెక్కడ కూర్చుంటే ఎవడు చూస్తాడు? అక్కడ ఢిల్లీకి పోయి ఒక మూలను కూర్చుంటే ఎవడు చూస్తాడండి? అంటే ఢిల్లీ వెళ్తే దేశం మొత్తం చూస్తుంది, దేశం మొత్తం చూస్తుంది అనేది వారి అభిప్రాయం. ఏంటండి చూసేది? దేశం మొత్తం ఏం చూస్తుంది? ఈయన దూరం చూస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తా దేశం మొత్తం. నిజంగా ఇన్సిడెంట్ జరిగి ఉంటే ఇక్కడ కూర్చుని వీళ్ళు అసెంబ్లీలో పోరాడి అసెంబ్లీలో మొత్తం బయట పెట్టి 36 మంటలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరు ఫోటో పెట్టి చూపించండి. అలవాటు కదా వీళ్ళకి. 36 మందిని ఎవరైతే చనిపోయారో ఆ 36 మంటలు తీసుకొచ్చి ఆ 36 FIR కాపీని తీసుకొచ్చి నువ్వు అసెంబ్లీలో పెట్టి గొడవ చేస్తే నిన్ను ప్రజలు నమ్మేవాడు. నిజంగా ప్రజల పట్ల నమ్మకం ఉందని ఏదో ఊరికి అనేసాడు. 36 మంది మంటలు జరిగినాయి, 2700 మంది ఊర్లోనే పెట్టి వెళ్ళిపోయారు, ఒక 5000 కుటుంబాలన్నీ ఊర్లోనే పెట్టి పోయినాయి, కొన్నిసార్లు చేశారు. రకరకాలుగా మొన్న ఏదో పేపర్ వచ్చింది, ఆ పేపర్ నా ముందు లేదు. ఆ రోజున 3 పేజీలు 4 పేజీలు సాక్షి మొత్తం కూడా ఇవే రాశారు, ఎక్కాల పుచ్చుకోవాలగా. ఇవన్నీ చేసినప్పుడు ఇవాళ ఎందుకు ఉండాలంటున్నాను అంటుంది. జరుగుతున్న 3 రోజులు ఎంతవరకు నిజంగా జరిగితే, నిజంగా ఇవన్నీ నిజమైతే, నీ పేపర్లో రాసిన నిజమైతే నువ్వు అవకాశం ఎందుకు వదులుకోవటం అబ్బా? నువ్వు ప్రజల పక్షాన కదా. ఇప్పుడు శ్రీనివాసరావు అంటున్నారు ఇందాక, శ్రీనివాసరెడ్డి అన్న ఏం మమ్మల్ని మేము వస్తామని ఖచ్చితంగా రావాలి. ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ప్రజలకు మంచి చేయడానికి మంచి చేయాలని కోరుకుంటాం మేము కూడా. మా నాయకుడు పదే చెప్తున్నాడు, మా నాయకుడు ఎవరైనా ఒకటే చట్టం ముందు రాజ్యాంగం లోపడే ఉండాలి. ఎమ్మెల్యే అయినా మంత్రులైనా ఇంకోడైనా ప్రజలు ఓట్లేసి గెలిచినప్పుడు మనం ఆ ప్రజల కోసం పనిచేయాలి తప్పితే
వ్యవస్థను నాశనం చేసి వ్యవస్థ రైట్ 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 మనతో సయ్యద్ రఫీ గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఫీ గారితో మాట్లాడదాం. రఫీ